Good evening, sir, all of you. పని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. నిన్ను సంతోష పెట్టేవారంతా మంచివారు కాదు, అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదు. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం తప్పకుండా వరిస్తుంది. మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది. జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి. మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది, చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నామని. ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి. అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారందరినీ ప్రేమించాలి. ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది. పొగడ్త కంటే కూడా విమర్శ చాలా విలువైంది. కళ్ళకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి మన లోపాల్ని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది. విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు. సంపాదించినా నిలబెట్టుకోలేడు. అది స్నేహమైనా, ప్రేమైనా, లేక డబ్బైనా, ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు. ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, అపహాస్యం మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణం ఉండాలి. దానిని అభినందించే మంచి మనసు ఉండాలి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు. విలువలేని వారితో వాదించటం, వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువను మనం పెంచటమే అవుతుంది. నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదు అని అర్థం. నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని అర్థం. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని. కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు. కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది. ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవటం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండే నీ ఆనందానికి అవరోధాలు కలుగుతాయి. ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు, ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం. తప్పు చేయకుండా తల వంచకండి. నమ్మకం లేని చోట వాదించకండి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకొని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయే అంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ఓడిపోయాను అని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంది అని తెలియజేస్తుంది. ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు. గతాన్ని ఎప్పటికీ మార్చలేము, కానీ భవిష్యత్తుని రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఉన్నతంగా ఆలోచించు, అలాగే గొప్పగా జీవించు. ఏ బంధమైనా మన అని మనమనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి. అప్పుడే ఆ బంధం బలపడుతుంది. మన బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం.
చులకనైపోతాము అనేది నిజం. జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు. ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం కాదంటారా? ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగడ్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాల విలువ, అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది? అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు. అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు. ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే. డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని ఎప్పుడూ అనదు. మంచిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు. నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు. నీ మిత్రుణ్ణి దూరం చేయడానికి మాత్రం పక్కన చేరే వాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా, నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా. వచ్చేవి పోయేవి మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. వచ్చినా పోనివి మూడు: కీర్తి, జ్ఞానం, విద్య. పోతే రానివి మూడు: కాలం, యవ్వనం, పరువు. వెంట వచ్చేవి మూడు: పాపం, పుణ్యం, అలాగే నీడ. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరమవుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ మనసుని బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందుంటుంది. కష్టపడే దానిలో నీ గౌరవం ఉంటుంది. మోసం చేసే దానిలో నీ పతనం ఉంటుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. కొడుకు గుణం పెళ్లి తర్వాత తెలుస్తుంది. కూతురు గుణం వయసులో తెలుస్తుంది. భర్త గుణం భార్య అనారోగ్యంలో తెలుస్తుంది. భార్య గుణం భర్త పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుని గుణం మనం కష్టంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అన్నదమ్ముల గుణం జగడంలో తెలుస్తుంది. పిల్లల గుణం తల్లిదండ్రుల వృద్ధాప్యంలో తెలుస్తుంది. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా చేరుతుంది. ప్రస్తుతం మనిషి మంచివాడు కావాలి అంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. గొప్పవారి యొక్క గొప్పతనం వారు చిన్నవారితో ప్రవర్తించే తీరును బట్టి తెలుస్తుంది. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనమవుతాయి. ఈ భూమిపై అందరూ నీలాగే బ్రతకాలి కదా. ఎవరి జీవితాల్లో తలదూర్చకు. ప్రతి ఒక్కరిని ప్రశాంతంగా జీవించనివ్వండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే Thank you, sir. Thank you very much. Good morning. ప్రతి ఒక్కరికి పేరు పేరున పీవీసీ లాంటి టీచ్ అండ్ అర్న్ క్రిప్టో టీమ్ తరపున మన డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చూడండి సార్, గతం గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోకండి అని చెప్తున్నారు. గతం గతః అనుకోవాలి. గతం గురించి ఆలోచించి మన భవిష్యత్తును మనము నాశనం చేసుకోకూడదు. ఎవరి గురించి కూడా మాట్లాడొద్దు. ఇక్కడి ఇక్కడ కూడా మాట్లాడి మన సమయాన్ని వృధా చేసుకోకూడదు అని కూడా చెప్పడం జరుగుతుంది.
నమ్మని దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. నమ్మితే నమ్మినట్టు మనం ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించవచ్చు అని మనకు వీడియోలో చాలా చాలా విషయాలు తెలిసాయి. మనకు ఇంత వండర్ఫుల్. థ్యాంక్ యూ నాకు ఇంత చక్కటి వీడియో వేయడానికి అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు వెంకటేష్ సార్ కనబడట్లేదు, మరి రాజేష్ సార్ కూడా బిజీ ఉన్నారా మరి కనబడట్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సూపర్ వచ్చాను మేడం. మీరు ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేయగానే నేను వచ్చాను. నేను ఆల్రెడీ సూపర్ సూపర్ ఆల్రెడీ మనకి భారత్ లో కూడా ఇది వీడియో ఆల్రెడీ పెట్టారు కదా, చాలా హైలైట్ గా ఉంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ సార్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ రోజు రాజేష్ సార్ కొద్దిగా బిజీ రాలేకపోయారు. వెల్కమ్ సార్. ఒకవేళ మనకి ఏదైనా షేర్ చేసుకుందాం, ఏమన్నా మనం మాట్లాడుకున్నా, ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకుందాం. రావచ్చు అందరూ. మనకి ఇప్పుడు ప్యాన్కేక్ స్వాప్ లో కానీ ఒకవేళ ఏదైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు సార్. మనకి ఆల్రెడీ క్లియర్ చేయడానికి మనకి మళ్ళీ రమేష్ సార్ ఉన్నారు, మనకు తెలిసిన పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఏదైనా కానీ మీకు డౌట్స్, ఏదైనా మీకు స్వాప్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ మీరు అడిగితే ఒకవేళ స్క్రీన్ షేర్ చేసి చూపించడమో చేయడమో ఏదో ఒకటి చేస్తాం సార్. అందరు కూడా సీడ్ వాల్యూ ఫార్మింగ్, న్యూ ఫార్మింగ్ చేసుకుంటున్నారు, చేసుకోవట్లేదా అది కూడా కంపల్సరీ చేసుకోండి, మర్చిపోకండి. ఎవ్రీడే అది కంపల్సరీ మీరు చేసుకుంటూ ఉంటారు. వెల్కమ్ సార్. హ్యాండ్ రైస్ చేయండి. మనకి ఎవరైనా మాట్లాడాలనుకున్నా, చేయాలనుకున్నా కానీ హ్యాండ్ చేయండి. వెల్కమ్. వెల్కమ్ సార్. ఏడిఎల్ ప్రసాద్ సార్, వెల్కమ్. హ్యాండ్ రైస్ చేశారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్ ఏడిఎల్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనకి బయటికి తీసుకొస్తాం కదా సార్ పీవీసీ మెటాలు. సార్ అది 1 వీక్ అండి లేకపోతే 10 days సార్? అది మళ్ళీ నెక్స్ట్ చేసుకోవడానికి ఇప్పుడు 10 days పెట్టారు సార్. ఇప్పుడు 10 days కి అంటే మంత్లీ 3 times అనమాట. మంత్లీ 3 times సార్. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనకి బయటికి కొన్ని తీసుకొచ్చుకున్నాము, ఒక 500 వరకు తీసుకొచ్చుకున్నాము. అంటే అవి మనం అప్పుడు అమ్మడానికి ఏం కాదు, జస్ట్ ఊరికి అలాగా తెచ్చిపెట్టాం అనమాట. ఇప్పుడు డైలీ నాకు 10 రిలీజ్ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఒక 5 days అయితే 50, ఒక 10 days అయితే మళ్ళీ 100 అయిపోతాయి యూఎస్డిటీలు అక్కడ. అది ఫార్మింగ్ చేసుకోవడం బెటరా లేకపోతే బయటకు తీసుకొచ్చుకోవడం బెటర్ అంటారా? అది మీ చాయిస్ సార్. మీరు ఒకవేళ రీఫార్మింగ్ చేసుకుంటే మీకు ఏంటంటే రిలీజ్ ఇంకా మీకు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అలా కూడా బెటరే. ఎందుకంటే ఒకవేళ లేదు మేము పీవీసీ మెట్ హోల్డ్ చేసి పెట్టుకుంటాం అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు సార్. అది మీ చాయిస్ అది. ఎందుకంటే మనకి విత్డ్రాల్ ఆప్షన్ హెవీగానే ఇచ్చింది కాబట్టి మనం అంటే విత్డ్రాల్ ఆప్షన్ మళ్ళీ ఏమన్నా క్లోజ్ చేస్తాడేమో అని మొత్తం అందరూ తెచ్చేసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు మామూలుగా తెచ్చుకొని బయట ఉంచాం, కానీ అది నేనైతే కనీసం ఒక 100 అయితే గానీ ఇప్పుడు వరకు కూడా ఒక బిఎన్బి కూడా స్వాప్ చేయలేదు పీవీసీ మెటాల్ని, అలాగే ఉంచి ఉన్నా. అయితే ఇప్పుడు బయటకు తెచ్చుకున్నా నాకు అక్కడ వేస్ట్. నేను ఎలాగే నాకు ఒక టార్గెట్ పెట్టిన, ఆ టార్గెట్ వరకు రీచ్ అయ్యేంత వరకు నేను ఎంత కష్టమైనా పర్వాలేదు అమ్మకూడదని పెట్టుకున్నాను. సో అలాంటప్పుడు నేను రిఫార్మింగ్ చేసుకోవడం బెటర్ కదా సార్? అవును సార్, నేను అనేది అదే కదా సార్. మీరు ఏంటంటే రీఫార్మింగ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆల్రెడీ 200% అక్కడ రీచబుల్ అయిపోతాం కాబట్టి అది $100 మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. అది నో ప్రాబ్లం. $200 అది ఎప్పుడైనా సరే. ఇప్పుడు మీరు ఒకవేళ ఎప్పుడైనా కానీ తీసుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా కానీ మనకి డాలర్స్ రూపంలోనే కాబట్టి అది వాల్యుయేషన్ అనేది మీకు సేమ్ నో ప్రాబ్లం. అది వాల్యుయేషన్ ఎప్పుడు పెరిగినట్టుగానే వస్తుంది, తగ్గినట్టుగానే వస్తుంది కాబట్టి మీరు ఓన్లీ
మన ఫార్మింగ్ ఎప్పుడో మన లీడర్స్ అందరూ కూడా చెప్పేది అదే సార్. మనం రీఫార్మింగ్ చేసుకుంటా ఉంటేనే మనకు బెనిఫిట్, ప్రాఫిట్. చాలా మంది ఏమి ఆలోచించుకుంటున్నారంటే ఈ మనం ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి పీవీసీ మీటర్ మనం బయటకి తీసుకొని హోల్డ్ చేసి పెట్టుకుంటే రేపటి రోజున అని అనుకుంటున్నాం. ఒకవేళ ఓకే సార్, మనం ఫర్ సపోజ్ బయటకి తీసి పెట్టుకున్నారు సార్. బయటకి తీసి పెట్టుకున్నాక ఒకవేళ 1 year వరకు ప్రైజ్ ఇలాగే కొద్దిగా ఇంక్రీజ్ కొద్దిగా డిస్కరేజ్ అవుతూ ఉంటది. కానీ ఆ 1 year లో మీకు ఇది 200% రీచబుల్ అయిపోతారు కదా సార్ మీరు. ఒకవేళ క్రిటేరియా 2 లో ఉంటారు. క్రిటేరియా 2 లో ఉంటే మీరు ఆల్రెడీ 100 మీకు రీచబుల్ అయిపోతారు కదా అప్పటికి. అదే సార్, అదే అందుకని ఇప్పుడు మామూలుగా మొన్న పెట్టాను ఒక 500 దాకా బయటకు వచ్చి ఉన్నాయి. ఇంకెందుకు మళ్ళీ బయటకు తీసుకురావడం వేస్ట్ కదా అని ఆలోచిస్తున్నాను సార్. అక్కడ రీఫార్మింగ్ చేసుకోవడం బెటర్ కదా అని. మీ సజెషన్ మీ కరెక్ట్ సార్, మీ డెసిషన్ కరెక్టే సార్. ఎందుకంటే మనం రీఫార్మింగ్ అనేది చేసుకుంటా ఉంటే ఈ రోజు మీకు $10 వస్తుంది కాబట్టి ఆ $10 మీరు ఏంటంటే ఎవ్రీడే మీరు ఇంకా ఇలాగ రీఫార్మింగ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఆ $10 $11 $12 అలా పెరుగుతూ వస్తుంది సార్. మీకు అవును వచ్చే సార్, అవును. ఇన్కమ్ ఇంకా పెరుగుతూ ఉంటది కాబట్టి రేపటి రోజు ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ లో నేను ఫార్మింగ్ చేసినప్పుడు తాటిపాము శంకర్ సార్ కి గానీ మనకి రాయ్ సార్ గానీ వీళ్ళందరికీ తెలుసు సార్. నేను ఓన్లీ నాకు 10 పీవీసీ మెటా అవ్వాలంటేనే నాకు దగ్గర ఒక 3 months పట్టేది సార్ నాకు. సార్ ఒక 1.5 month పట్టేది సార్. అంటే నాకు ఓన్లీ $100 తో చేశారు కాబట్టి ఓన్లీ 0.250 వచ్చేది ఎవ్రీడే నాకు. సార్ దాని మూలన నాకు ఎప్పుడైతే తాటం శంకర్ సార్ మన రాజేష్ సార్ ఎప్పుడైతే ఫార్మింగ్ లో ఉన్న బెనిఫిట్ ప్రాఫిట్ ఏంటన్న చెప్పారు కాబట్టి ఈ రోజు నాకు ఎవ్రీడే $27 వస్తాయి సార్. ఎవ్రీడే 27 వస్తున్నాయి. $27 కట్ అంటే 0.15% కట్ అవగా నాకు $27 వస్తున్నాయి. అంటే చూడండి సార్, 0.25 ఎక్కడ సార్, $27 ఎక్కడ సార్. నాకు ఇప్పుడు 4 రోజుల కోసం నేను కావాలంటే $100 నేను బయటకి తీసుకోవచ్చు కావాలంటే. కానీ నేను తీసుకోవట్లేదు. నేను రీఫార్మింగ్ చేసుకుంటే పెంచుకుంటానే ఉన్నాను సార్. అది ఎప్పుడైతే మనకి ఏదైనా సరే మనకి కావాలనుకున్నప్పుడు మనం చేసుకోవచ్చు సార్, అదే ప్రాబ్లం. ఇంకోటి చాలా మందికి కూడా ఇది డౌట్ ఉంది, మనకి మళ్ళీ విత్ డ్రా ఆప్షన్ ఆఫ్ చేస్తారేమో అని. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇంకా సిస్టమ్ ఇప్పుడు అన్ని అప్డేట్లు అవన్నీ క్లియర్ అయినాయి కాబట్టి విత్ డ్రా ఆప్షన్ ఒకవేళ ఫ్యూచర్ లో ఆఫ్ చేసినా కానీ మళ్ళీ తర్వాత మనకి అప్డేట్ ప్రకారం మళ్ళీ వాళ్ళ ఏమన్నా ఎర్రర్స్ అయ్యి ఉన్నా కానీ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇస్తా ఉంటది. కానీ అలాగే విత్డ్రా ఆప్షన్ అనేది బంద్ అవడం అంటూ ఉండదు సార్ మనకి. ఓన్లీ వాళ్ళు ఏదైనా వర్క్ చేసినప్పుడు ఓన్లీ హోల్డ్ లో పెడతారు అంతే. ఆ విత్డ్రా ఆప్షన్ అనేది హోల్డ్ చేస్తారు అంతే. 1 month అని 2 month అని అలాగా హోల్డ్ చేసి మళ్ళీ తర్వాత మనకి ఇప్పుడు చూడండి సార్, మొన్నటి వరకు మనకి ఫస్ట్ స్టార్టింగ్ 1 పీవీసీ మెటా ఇచ్చారు. ఓకేనా, 1 పీవీసీ మెటా ఎలాగ సార్, ఒక 1 పీవీసీ మెటా పెట్టుకుంటే మనకు బయటకు వచ్చేటప్పటికి 10 days 15 days పట్టేది. మీకు గుర్తుందో లేదు మరి. 10 days 15 days పట్టేది. మళ్ళీ తర్వాత దాన్ని కొద్దిగా బాగా ఇంప్రూవ్ చేశారు సార్. మళ్ళీ ఎలాగా వితిన్ సెకండ్స్ లో మళ్ళీ పెడితే వచ్చేసేలాగా పెట్టారు. మళ్ళీ 24 hours లో ఒక పీవీసీ మెటా వచ్చేలాగా పెట్టారు. ఓకే, ఇంప్రూవ్ చేశారు కానీ ఎలాగ మనకు ఒక్కొక్క పీవీసీ మెటా వచ్చేలాగా పెట్టారు. ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి కొన్ని రోజులు హోల్డ్ చేసి ఏం చేశారు సార్, 25 పీవీసీ మెటా విత్డ్రా ఇచ్చారు. అవునండి. ఆ 25 పీవీసీ మెటా కూడా ఇచ్చినా గానీ మళ్ళీ అది కూడా మళ్ళీ 3 days కి ఒకసారి లేకపోతే 4 days కి ఒకసారి మళ్ళీ 1 day లోనే వచ్చేది. అలాగా అయింది. దాన్ని కూడా మళ్ళీ మనకి ఆఫ్ చేసి ఏం చేశారు, విత్డ్రా ఆఫ్ చేసి మీకు దీనికన్నా మించి ఇంకా మంచిది ఇస్తానని చెప్పేసి అన్నారు. అన్నట్టుగానే మనకి ఏం చేశారు ఇప్పుడు మళ్ళీ ఎన్ని నెలలు అయితే మనకి హోల్డ్ చేసి పెట్టారో, హోల్డ్ చేసిన తర్వాత మనకి విత్డ్రా ఆప్షన్ ఇచ్చేటప్పటికి హెవీగా ఇచ్చారు సార్. అప్పుడు $50 కానీ $500 నువ్వు ఎంతవరకు నువ్వు స్టాక్ పెట్టుకున్నావు, $50 కానీ $500 వరకు వీక్లీ 1 time అంటే 4 times నువ్వు కొట్టుకో, నీ బయట తెచ్చుకో నీ ఓపిక అని చెప్పేసి ఇచ్చారు. అది ఇవ్వడానికి కూడా కారణం ఏంటి సార్, మనకి ఎర్లీ బర్డ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఎర్లీ బర్డ్ ఆప్షన్ కి యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆ ఆప్షన్ ఇచ్చారు. కానీ ఏంటంటే మన మెంబర్స్ అందరూ తెలియక ఏంటంటే యూటిలైజ్ చేసుకోవడం ఇంకా ఉంటది కదా సార్. ఇంకా మనకి తీసుకోవాలని ఉన్న పర్సన్స్ హోల్డ్ చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ప్యాన్కేక్ స్వాప్ లో మళ్ళీ స్వాప్ చేసి ఇచ్చింది ఇంకా అలాగా ఉన్నారు కాబట్టి కొన్ని సిస్టమ్ కొన్ని మనకి చేయడం కూడా చేసింది. మళ్ళీ ప్యాన్కేక్ స్వాప్ లో కూడా కొద్దిగా మనకి మొన్నటి వరకు ఎలా అంటే సార్ 1000 పీవీసీ మెటా గానీ లేదా 2000 పీవీసీ మెటా గానీ ఎంతైనా కానీ మనకి స్వాపింగ్ అయ్యేది. ఇప్పుడు అది కంట్రోల్ చేస్తుంది అనమాట.
ఓన్లీ నువ్వు ఒక వన్ టైం నువ్వు పీవీసీ మెటా నువ్వు నార్మల్ గా చేసుకోవాలంటే 100 పీవీసీ మెటా చేసుకుంటే నార్మల్ గా ఓకే, నో ప్రాబ్లం. 100 అబోవ్ చేస్తే గనక అది ఏం చేస్తుందంటే హెవీగా కట్ అవుతుంది సార్ మనకి. అంటే లాస్ వస్తుంది అనమాట. నువ్వు ఎక్కువ సేల్ చేయాలనుకుంటే ఎక్కువ లాస్ పోతావు. అది ప్యాంకెట్ స్వాప్ లో మనకి అది ఒకటి కంట్రోల్ చేశారు కాబట్టి ఇప్పుడు అందుకని మనకి ప్రైస్ కూడా మనకి బాగా డౌన్ అవడం లేదు. అందుకని అవును సార్, అవును సార్. ఇంకోటి ఏంటంటే మనకి ఒకవేళ డౌన్ అయినా గానీ విత్ ఇన్ సెకండ్స్ లోనే, ఒక్క సెకండ్ లోనే డౌన్ అయినా మళ్ళీ ఒక విత్ ఇన్ సెకండ్స్ లోనే మళ్ళీ అప్ అవుతుంది. అది ఒకటి బాగా అబ్జర్వ్ చేయండి సార్ అంతా. చూస్తున్నాం సార్, చూస్తున్నాము. 22 చేయడం లేదు, 25, 24, 23 అలా అక్కడక్కడ అలా నడుస్తా ఉంది. లిక్విడిటీ పెట్టారు కాబట్టి ఇది అలా నిలబడతా ఉంది సార్. ఇప్పుడు రేపన్న రోజు పెట్టారు ఆల్రెడీ. ఇంకా అంతే సార్, మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుట్ అవుతే ఇదే పరిస్థితి సార్. మనకి ఆల్రెడీ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యాక కూడా ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే సార్ మనకి ఎంత హెవీగా పెరిగిపోతుందో ఎంత హెవీగా తగ్గుద్దా అన్నది విత్ ఇన్ సెకండ్స్ లోనే. మనం తగ్గింది కదా అని చెప్పి బై చేద్దాం అనుకునేటప్పుడు మళ్ళీ అంతే పెరిగిపోద్ది. అదే అనమాట ఇప్పుడు ఎక్స్చేంజ్ లో పడ్డే లిస్ట్ అవుట్ అయ్యేటప్పటికి అదే సిచ్యువేషన్ వస్తుంది. అవును సార్, అవును సార్, అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ మీ నిర్ణయం కరెక్ట్ సార్. మీరు రీఫార్మింగ్ చేసుకొని ఈ రోజు మీకు $10 వస్తుంది కాబట్టి ఎవ్రీడే మీరు అలా రీఫార్మింగ్ చేసుకుంటానే $15 కి $20 కి అలా రీచబుల్ అయ్యి $50 కి ఎప్పుడైతే మీరు $50 రీచబుల్ అవుతారో అప్పటికి మన సిస్టమ్ అన్ని అప్గ్రేడ్లు అన్ని కంప్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు ఎవ్రీడే మీరు $50 బయట పెట్టుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. చాలా మటుకు ఇప్పుడు ఏడిఎల్ ప్రసాద్ గారు చెప్పారు కదా ఆల్రెడీ, మనకి ఏదైనా సరే సార్ ఒకటే మాట అన్నారు, నేను 500 పీస్ మెటా నేను బయటకి తీసి పెట్టుకున్నాను సార్, కానీ నాకు బయట ఉన్నా కానీ నాకు సేమ్ ఇంకా అలాగే ఉంటాయి కదా, నేను ఫార్మింగ్ చేసుకుంటా ఉంటే నాకు పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. అది కరెక్టే సార్, ఎందుకంటే ఫార్మింగ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. వెల్కమ్ సార్, కొండ శివలింగ ప్రసాద్ సార్, వెల్కమ్ వెల్కమ్. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫార్మింగ్ ఎంత చేశారు సార్ మీరు? నేనా సార్? అవును సార్. నేను 12,000 చేశాను సార్. నేను 12,000. అదే నాకు 13 చిల్లర వస్తుందండి సార్. అంటే నేను ఇంకోటి సార్, నేను 12,000 చేశాను కానీ నేను క్రైటీరియా 1లోనే ఉన్నాను ప్రెజెంట్. దాని మూలన నాకు ఒకవేళ క్రైటీరియా 2లో ఉంటే నాకు హెవీగా వస్తాయి సార్, ఇంకా 50 అబోవ్ వస్తాయి. ఇంకా ఎక్కువ వస్తాయి 52 ఉంటే. అదే 50 అబోవ్ వస్తాయి సార్. అదే నేను అంటున్నాను కదా, నేను ఆల్రెడీ క్రైటీరియా 1లో ఉన్నాను సార్. ఎందుకంటే నా లైన్లో పర్సన్స్ అందరికి చెప్పి నేను ఇంకా అందుకనే ఇంకా ఓన్లీ క్రైటీరియా 1లో ఉండాల్సి వచ్చింది. క్రైటీరియా 2కి ట్రై చేస్తున్నాను. వావ్, సూపర్ సూపర్ సార్. క్రైటీరియా 2లో ఉన్న మజా హైలైట్ సార్. ఏంటంటే ఇప్పుడు మీకు ఎంత వస్తుందో దాని డబుల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే 800 days మీకు 400 days లో బయటకు వచ్చేస్తాయి మొత్తం. అదే ట్రై చేస్తున్నా. వావ్, సూపర్ సార్, సూపర్. ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఒకసారి క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అయిన తర్వాత మీ టీమ్ మెంబర్స్ ఎలాంటి పర్సన్స్ ఎంచుకుంటారంటే వాళ్ళు ఎనీ టైం రీఫార్మింగ్ చేసే పర్సన్స్ అయితే కనుక మీకు ఎప్పటికీ క్రైటీరియా 2లోంచి 1లోకి వచ్చే ఛాన్స్ ఉండదు సార్. కానీ ఒకసారి వాళ్ళు రీఫార్మింగ్ చేయడం మానేసి 190 days కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేయకుండా ఉన్నారంటే మాత్రం మీది 1లోకి వచ్చేస్తుంది. ఇబ్బంది లేదు, నేనే చేసుకుంటాను. అలా అయితే ఇంకా గొడవ లేదు సార్. ఎందుకంటే మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి సార్. ఇప్పుడు ఒక 5 ఐడియాలు ఉంటాయి కాబట్టి 5 ఐడియాలు కూడా మీరు ఎవ్రీ మంత్ ఏం చేస్తారంటే $100 కంపల్సరీ మీరు రీఫార్మింగ్ చేస్తూ ఉన్నాడు సార్. అంటే ఒక్కొక్క ఐడికి 100 అంటే 5 ఐడీస్కి 500. అలాగే మీరు రీఫార్మింగ్ చేస్తుండేటప్పటికి ఏంటంటే మీకు 190 days కంప్లీట్ అయ్యేటప్పటికి ఇది మళ్ళీ కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి మీకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకటేసారి మీరు 500 చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవ్రీ మంత్ మీరు 100 చేసుకుంటా ఉన్నారు అనుకో, మీకు ఎప్పటికీ ఇంకా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. 600 అబోవ్ కొట్టాను సార్. ఏంటి సార్? 600 అబోవ్ కొడుతున్నాను ఒకదానికి సార్. మీరు ఇప్పుడు 600 అబోవ్ కొట్టినా ఎంత కొట్టినా కానీ నేను అదే అనట్లే,
మీరు ఇప్పుడు 600 ఎబో కొట్టినా 190 డేస్ అయ్యేటప్పటికే అది ఆ 600 జీరో సార్. అది ఆ 600 దగ్గర నుంచి మీకు 190 డేస్ తర్వాత మీకు ఇంకా అది వాల్యూ ఉండదు ఇంకా. ఎందుకంటే ఓన్లీ సింగిల్ గా వాళ్ళకి వస్తుంది కానీ మీకు ఏంటంటే రిఫర్ రాదనమాట. రిఫర్ యాడ్ అవ్వదు. అయ్యే సార్ 5 ఐటీలు నాయే, ఇంకా ఇబ్బంది లేదు, నేను తగ్గితే చేసుకుంటా ఉంటా. తగ్గితే కాదు సార్, మీరు ఎవ్రీ మంత్ చేసుకుంటానే ఉండండి, 100 యాడ్ చేస్తానే ఉండండి. మీరు తగ్గితే చేసుకుంటాను అనేటప్పటికి మీకు క్రైటీరియా 1 లోకి పడిపోద్ది, మళ్ళీ మిగతా కూడా ఇబ్బంది అవుద్ది. అందుకని ఈ రోజు ఇప్పుడు ఈ మంత్ లో ఫస్ట్ తారీఖు $100 తో చేశారు సార్, నెక్స్ట్ మంత్ కూడా $100 తో చేస్తా ఉండండి. అలా కంటిన్యూ అవుతూ ఉంటది. ఇప్పుడు అలా చేస్తా ఉన్నారు అనుకో, ఐడి ఏమవుద్దంటే ఐడి కూడా పెరుగుతూ ఉంటది కదా, మీకు 600 700 అవుద్ది, 800 అవుద్ది, 1000 అవుద్ది, 1100 అవుద్ది. అప్పుడు ఏమవుద్దంటే అందులో వచ్చిన అమౌంట్ అందులోనే రీఫార్మ్ చేస్తా ఉండొచ్చు. ఒక 5 మంత్స్ 10 మంత్స్ మీ దగ్గర అమౌంట్ ఏమైనా అందులో ఇన్వెస్ట్ చేసినా గానీ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత దాంట్లో వచ్చిన దాంట్లో రీఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకో, మీరు ఇంకా మళ్ళీ పెట్టుబడి పెట్టక్కర్లేదు అనమాట. అది పెరుగుతూ ఉంటది, మీకు కంటిన్యూ అవుతూ ఉంటది. అది ఒక 6 మంత్స్ కష్టపడాలి సార్. 6 మంత్స్ కష్టపడిన తర్వాత అవి కూడా ఏమవుతాయంటే 1200 అవుతాయి. కాబట్టి అప్పుడు దాంట్లో వచ్చే దానితో కూడా దానిని చేసుకుంటా మీరు కంటిన్యూ అవ్వచ్చు అప్పుడు. సూపర్ సార్, సూపర్. మీరు క్రైటీరియా 2కి ఎలిజిబుల్ అవ్వాలని అనుకుంటున్నాం తొందరలోనే. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. మనకి గరికపాటి శ్రీనివాసరావు సార్ మాట్లాడి చాలా రోజులు అవుతుంది. వెల్కమ్ సార్ గరికపాటి శ్రీనివాసరావు సార్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes రండి. మీరు చాలా రోజులు అవుతుంది ఈ మధ్య అసలు. సంజీవ్ అప్ప సార్ వచ్చారు, హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ సంజీవ్ అప్ప సార్, వెల్కమ్ వెల్కమ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మావి బయట కనెక్టెడ్ వైర్లో 1100 ఉన్నాయి సార్, 1100 ఉన్నాయి పీయూష్ మండల్లో. ఓకే, అయితే నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, చెప్పండి. నెట్లో పీవీసీ మెటా ఫౌండర్ అని కొడితే డానియల్ జాన్సన్ అని రాలేదు సార్. ఏమని వచ్చింది సార్? ఏం కనపడలేదు సార్. పీయూష్ మెటా ఫౌండర్ అని కొట్టారా లేకపోతే ఓనర్ అని కొట్టారా? ఫౌండర్ కొట్టాను సార్. ఫౌండర్ కాదు సార్, ఓనర్ అని కొట్టాలి. అది ఆల్రెడీ అంతకుముందు మనకి రాజేశ్వరరావు వాళ్ళందరూ షేర్ చేసి చూపించారు. అది ఇంకోటి ఏంటంటే సార్, మనకి ట్రస్ట్ వ్యాలెట్ అనేది దాంట్లో నేమ్స్ చూపించావు సార్, కాంటాక్ట్ అడ్రస్ ఒకటే షో చేస్తుంది. గూగుల్లోనే సార్, ఫౌండర్ అడిగినారు సార్. దీని గురించి క్లారిటీ ఇవ్వాలని మన మాలత్ రమేష్ సారే సార్. వెల్కమ్ సార్ మాలత్ రమేష్ సార్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes ఇది క్లియర్ చేయండి కొద్దిగా సార్. వెల్కమ్ సార్ రమేష్ సార్. అదే సార్ బిజీగా ఉన్నారేమో, ఒకవేళ ఫ్రీ అయ్యాక ఓకే సార్ ఇది క్లియర్ చేద్దాం, నో ప్రాబ్లం. మీకు వచ్చిన డౌట్ కూడా ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఏదైనా సరే పీవీసీ మెటా అనేది కాంటాక్ట్ అడ్రస్ మీదే కాబట్టి మనకు బ్లాక్ చైన్ది కాబట్టి వాళ్ళది ఏదైనా సరే వాళ్ళు హోల్డ్ చేసుకున్న దాన్ని బట్టి ఓనర్ అని చెప్పేసి ఆల్రెడీ మనకి రాజేస్తారు, అది షో చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పీవీసీ మెటాలు ఎన్ని పీవీసీ మెటాలు వాళ్ళ దాంట్లో ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఎంతమందికి ట్రాన్స్ఫర్ చేశారు ఏంటన్నది అన్ని చూపించారు అనమాట. అది ఆల్రెడీ మన రాజేష్ సార్ దగ్గర అప్పుడు ఉంది. ఇంకోసారి కూడా మనం అది అప్డేట్ చేద్దాం సార్. అది ఏంటంటే అందరికి కూడా మళ్ళీ మీకు వచ్చిన క్లారిటీ మంచిది, డౌట్ మంచిది. అది ఒకసారి షో చేస్తే కనుక అందరికి కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సార్ మనకి 1.5 బిలియన్ కాదు సార్, మనకి 1.5 బిలియన్ కూడా అది ఓనర్ అయితే ఎవరు ఉన్నారో ఆ ఓనర్ కాంటాక్ట్ అడ్రస్ లో వాళ్ళ ట్రస్ట్ వ్యాలెట్ నుంచే అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి సార్. అవి ఎవరెవరికి ట్రాన్స్ఫర్ అయినాయో ఏంటన్నది మొత్తం అన్ని ఉన్నాయన్నమాట. అందులో ఆల్రెడీ రిలీజ్ అయిందేమో July 28 కదా సార్ మనకి. అవును సార్, 2022 జూలై 28 తారీఖు.
జూలై 28వ తారీఖు 2022 మనకు అయింది. కానీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇన్వెస్టర్లు ఉంటారు కదా సార్, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్సన్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ముందుగానే రిలీజ్ అయినాయి సార్. వాళ్ళకి పీసీ మెటాలు అంతకు ముందే వాళ్ళకి రిలీజ్ అయినాయి అనమాట. అవన్నీ కూడా మనకి ఆల్రెడీ రాజేష్ సార్ చూపించారు, కొద్దిగా రమేష్ సార్ అవన్నీ కూడా అంతకుముందు మనకి క్లారిటీ ఇచ్చారు. చంద్రశేఖర్ సార్ వీళ్ళందరూ మనకి స్టార్టింగ్ లోనే ఇవన్నీ కూడా మనకి చెప్పారు మనకి. ఓకే సార్, నో ప్రాబ్లం. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఇంకోసారి కూడా రిపీట్ చేద్దాం. ఇవన్నీ కూడా తెలుసుకోవడం మంచిదే, అందరికి కూడా క్లారిటీ వస్తుంది కాబట్టి. ఓకే సార్, ఇంకా ఇంకా మీరు చెప్పాలి సార్, ఇంకా ఏమన్నా ఫార్మింగ్ అవి ఏమన్నా? ఫార్మింగ్ వచ్చేసి నాది మెయిన్ వ్యాట్లో 5,500 దాటింది సార్. వావ్ వావ్, కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. క్రైటీరియా డైలీ 1 సార్ 2 డైలీ రివార్డ్ వచ్చేసి టోకన్ ఫార్మింగ్ లోన 30 వచ్చింది సార్. 30 USDT వచ్చింది సార్. వావ్ వావ్, అంటే క్రైటీరియా 2 లో ఉన్నారు మీరు? అవును సార్. వావ్ వావ్, సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సూపర్ సార్. సార్. ఈ టైంలో ఎవ్రీడే మీకు 30 వస్తున్నాయంటే మామూలు మాటలు కాదు సార్, నిజంగా హైలైట్ అనమాట. అంటే మీరు ఎంత కష్టపడ్డారో అంత బెనిఫిట్, అంత ప్రాఫిట్ పొందుతారు. ఇప్పుడు నేను క్రైటీరియా 1 లో ఉన్నా కానీ నాకు 27 వస్తున్నాయి, కానీ మీకు ఎవ్రీడే 30 వస్తున్నాయంటే మీరు క్రైటీరియా 2 లో ఉన్నారు కాబట్టి, అంటే మీరు చేసింది 5,500 అయినా మీకు అంతే వస్తుంది, నేను చేసిన 12,000 అయినా నాకు అంతే వస్తుంది. అదే అనమాట. అవును సార్. సూపర్ సార్, నిజంగా మీరు కష్టపడి చేసుకున్నందుకు ఈ రోజు ప్రాఫిట్ ఉంటుంది ఏదైనా సరే. హైలైట్ సార్, హైలైట్. దేవుని దయ వల్ల మన ఎవ్రీడే 30 అంటే మామూలు మాటలు కాదు సార్. ఎవ్రీడే $30 అంటే మీకు 1 month కి $900 సార్. 900 అంటే 90,000 రూపీస్ మన ఇండియన్ కరెన్సీ. అవును సార్, నేను అదే సార్ ఫీల్ అయ్యేది. గర్వంగా చెప్పుకున్నాను సార్ నేను. నాకు 90,000 రూపీస్ పర్ మంత్ అని గర్వంగా చెప్తున్నాను సార్ నేను. అదే సార్, ఈ రోజున మీకు $30 మీరు ఇంకో ఆఫ్టర్ 6 months లో అదే $300 అని మీరు చెప్పుకోవాలి గర్వంగా. అవునవును సార్. అదే సార్ మన అందరికి కావాల్సింది అదే. మనకి ఆల్రెడీ చాలా మంది ఉన్నారు మన లీడర్స్, ఆల్రెడీ ఎవ్రీడే 400, 500, 1000 వచ్చే పర్సన్స్ కూడా ఉన్నారు. ఆల్రెడీ మనం చూసిన దాంట్లో కేవీకే యాదవ్ సార్ ఉన్నారు. కేవీకే యాదవ్ సార్ అయితే $100 కంచి స్టార్ట్ చేసి ఈ రోజున దగ్గర $500 వస్తున్నాయి ఎవ్రీడే సార్కి. అవునవును సార్. సార్, ఏదైనా కానీ మనం ఫార్మింగ్ పెంచుకుంటా ఉంటే ఫ్యూచర్ లో ఏదైనా కానీ మంచి బెనిఫిట్ పొందుతాం మనం. సార్ వెంకటేష్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దామోని శంకర్రావు సార్, వెల్కమ్ సార్. నాకు డైలీ 64 వస్తుంది సార్ ఎవ్రీడే. వావ్ వావ్, సూపర్ సార్. సార్ మీరు ఇంకా రోల్ మోడల్ సార్ మా బాబుకి 51, 52 అలా పడుతుంది సార్ ఎవ్రీడే. మా పాపకి 51, 52 అలా పడుతుంది. టోటల్ గా 3 ఐడీల మీద 150 పైన పడుతుందండి మాకు. 150, 160. 150 ఎవ్రీడే. 150 అంటే లెక్క ఏంటి సార్? 4,500 4.5 lakh మీరు పర్ మంత్లీ. అయితే ఇప్పుడు నాకు సెల్ఫ్ ఫార్మింగ్ తక్కువ అండి నా ఐడియాలు అన్నిటికీ. నాకు డౌన్ టీమ్ ఫార్మింగ్ బాగా జరుగుతాం వల్ల నాకు డౌన్ టీమ్ నుంచి వస్తుందండి. నాది సెల్ఫ్ ఫార్మింగ్ రిలీజ్ అవుతుంది అనమాట మీకు. 7,000 నాది సెల్ఫ్, మా బాబుది 5,000, పాపది. చూసాం సార్, మీ రిఫరల్ అన్ని కూడా అన్ని 90,000, 80,000 పర్సన్స్ ఉన్నారు కదా, దాని మూలన మీకు హెవీగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అవునవును. ఎస్ సార్ చూసాను నేను ఆల్రెడీ. సార్ రామతేజ సార్ మనకు ఇచ్చారు అప్పుడు. ఆల్రెడీ 90,000, 1 lakh క్రాస్ కూడా అయిన అకౌంట్ ఉంది ఆల్రెడీ. అంటే నేను అన్ని ఏంటంటే నాకు పడ్డాటి అన్నింటి కూడా కింద మొత్తం మా వ్యాలెట్స్ 30-40 దాకా ఉన్నాయి సార్. 40 కూడా 700, 800, కొన్ని 2,000, కొన్ని 1,500 ఇలా అవి ఉన్నాయి. మొత్తం మీద 250 వస్తుందండి యావరేజ్ నాకు. ఇంకా ఏంటి సార్, ఇంకా సూపర్ సార్, సూపర్.
అదే సార్ మనకు కావాల్సింది అదే సార్. నిజంగా ఏదైనా గానీ మనం హ్యాపీగా ఫార్మింగ్ సార్ ఏదైనా మోస్ట్ గానీ ఇంపార్టెంట్. ఫార్మింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. దాన్ని ఎంత చేసుకుంటే అంత సార్ దాని మజా చాలా తెలియదు. చాలా మందికి ఫస్ట్ లో ఫార్మింగ్ లో ఉన్న మజా తెలియలేదు సార్. ఆ, ఏంటంటే ఆతో నాకు కూడా ఫస్ట్ లో నాకు కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే ఫార్మింగ్ నేను చేస్తా నేను రేట్ పెంచుకుంటూ అనేది వెళ్ళానో ఈ రోజు కాకపోతే రేపు పెరుగుతుంది సార్. మనకు పడాల్సింది ఎవ్రీడే పడుతుందా లేదా అది ఒక్కటే మనం గమనించుకోవాలండి. సార్ 13 పీవీసీ మీట $13 ఉన్నప్పుడు పీవీసీ మీట ఏదైనా సరే చేయడానికి చాలా మంది ఫీల్ అయ్యారు. ఇంకా పెరుగుద్ది కదా, పెరిగిన తర్వాత చేసుకుంటాం అని చెప్పేసి. $10 ఉన్నప్పుడు చేయడానికి ఆలోచించారు. $9, $8 అది ఆఖరికి ఎక్కువగా హెవీగా ఎప్పుడైతే ఫార్మింగ్ చేశారో తెలుసా సార్, మనకి ఎప్పుడైతే $1 అయిందో చూసారా, మనకి $1 అవును అయినప్పుడు హెవీగా అప్పుడు ఫార్మింగ్ అప్పుడు చేశారు సార్. అవును మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకేమో బయట ప్రైజ్ వేరేలా ఉండే, లోపల ప్రైజ్ ఏమో లాక్ చేసి పెట్టారు కదా, అప్పుడు ఇంకా అవును హెవీగా ఫార్మింగ్ బాగా జరిగినాయి సార్ అప్పుడు. కరెక్ట్ అండి. Yes, sir, yes, sir. ఏదైనా ఫార్మింగ్ మనం పెంచుకుంటా ఉంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజున మనకి బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. బాగుంటుంది సార్. అది Yes, sir, చేసుకుంటే yes, sir. వెళ్ళిపోతామేమో అనొచ్చు. అవును సార్, అవును సార్. ఓకే సార్. సార్ రాజేష్ థ్యాంక్ యూ గారికి సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, ఏడిఎల్ ప్రసాద్ సార్, వెల్కమ్ వెల్కమ్. సార్ నేను 2000 దాటిన్నా సార్ ఫార్మింగ్, కానీ రోజు 10 వస్తున్నాయండి. 2000 దాటితే సార్ అందులో మీకు ఇంకోటి ఏంటంటే ఈ మనకి సీడ్ వాల్యూ ద్వారా కూడా చేసి ఉంటారు కదా, దానికి రిఫ్లెక్ట్ యాడ్ అవ్వదు కదా సార్ మనకి. ఓహో అలా అంటారా? ఎస్ సార్, ఎస్ సార్. ఎలా అంటే 2000కి అయితే మీకు యాక్చువల్ గా 5 కదా సార్ వచ్చేది. అంటే డౌన్ టీమ్ నుంచి వస్తున్నట్టు ఉంది. 10 వస్తున్నాయి అంటే మీకు 2000 మీద 5 వచ్చేది. సార్ క్రిటీరియా 2 లో ఉన్నారు సార్. లేదండి, 2లో క్రిటీరియా ఉన్నారా? 1 సార్. 1 సార్. క్రిటీరియా 1 అయితే మీకు ఆల్రెడీ రిఫరల్ ద్వారా ఎక్కువ వస్తూ ఉంటాయి సార్ మీకు. రిఫరల్ నా ద్వారా డౌన్ వస్తుంది మిగతా. నా అంటే డౌన్ టీమ్ మీరు లో ఒకవేళ సార్ 1 కాదు మినిట్. సార్. నా డౌన్ టీమ్ లో క్రిటీరియా 2 లో ఉన్నారు సార్ ఒక పర్సన్. అదే సార్ ఏడిఎల్ ప్రసాద్ సార్. మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే స్క్రీన్ షేర్ చేశారంటే మీకు సార్ ఎవ్రీడే మీకు రిఫరల్ ఎంత వస్తుందో, మీ ఫార్మింగ్ ఎంత వస్తుందో మొత్తం క్లారిటీ ఇవ్వచ్చు. నో ప్రాబ్లం సార్ చేయమంటారా? చేయండి సార్, చేయండి. ఎందుకంటే మనం అందరం ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కాబట్టి చేయండి. నో ప్రాబ్లం. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. ఓకే సార్, మీరు 2257 చేశారు మీరు ఫార్మింగ్. అవును సార్. ఓకేనా? ఇందులో ఇంకోటి సార్, ఇది కూడా చూసుకోండి. 100 ఎన్ని చేశారో అది ఒకసారి చూసుకోండి. ఈ సీడ్ వాల్యూ ద్వారా చేసినవి అవన్నీ కూడా మైనస్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. అంటే దానికి రిఫరల్ యాడ్ అవ్వం అనమాట. మీకు ఎవ్రీడే రిఫరల్ రివార్డ్ ఎంత వస్తుంది అన్నది ఇది పైన 3 గీతలు ఉన్నాయి చూసారా, ఆ 3 గీతలు టచ్ చేసి రిఫరల్ రివార్డ్ టచ్ చేయండి ఒకసారి. రిఫరల్ స్టేటస్ అండి, రివార్డ్ స్టేటస్. రిఫరల్ స్టేటస్ ఓపెన్ చేయండి. సార్ సార్ రిఫరల్ స్టేటస్ అవుతుంది. ఓకే సార్, ఓకే. ఇందులో ఆల్రెడీ మీకు అండర్ 190 days లో కూడా మీకు 14,931 ఉంది సార్. మీకు ఆల్రెడీ మీకు హెవీగా చేశారు ఆల్రెడీ. మీకు లెవెల్ 1లో అంతా బాగానే జరిగింది మీకు అంతా. ఇటు పక్క జరపండి సార్ కొద్దిగా. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ 24.77 టోటల్ కింద ఎంత ఇచ్చారు సార్? రిఫరల్ రివార్డు 37.33 ఉంది సార్ పైన. అంటే అందులో 0.20% అంటే దగ్గర దగ్గర మీకు దీని ద్వారా వస్తుంది కదా సార్ మీకు హెవీగా. అవును సార్.
మీకు రిఫరల్ బాగుంది సార్, మీకు రిఫరల్ హైలైట్ గా ఉంది. కానీ మీరు క్రిటేరియా 2 కి ఎలిజిబుల్ అవ్వనా కానీ ఈజీగా ఎలిజిబుల్ అవ్వచ్చు. లేదు సార్, అంటే నాది క్రైటీరియా 2 కి ఎలిజిబుల్ అవ్వడానికి నా డౌన్ లో వాళ్ళు అయింది, కానీ నాది అవ్వలేదు సార్. నాది ఎందుకంటే మూడు ఐడీలే ఉన్నాయన్నమాట, 500 అదే అదే సార్, 3 ఇంకో ఐడీలు 500 500 రెండు ఉన్నాయి కాబట్టి చేసుకోవాలి. మీరు ఇంకో 2 ఎవరో మీ రిఫరల్ ఉన్నారో వాళ్ళ ద్వారా ఇంకో 500 చేస్తే మీరు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. సార్ ఓకే సార్. Yes, sir. బాగుంది సార్, మీ టీం కూడా బాగానే చేస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు. యాక్టివ్ లో కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్, కంగ్రాచులేషన్ సార్. తొందరలోనే మీరు కూడా క్రికెటర్ 2 కి ఎలిజిబుల్ అవుతారని అనుకుంటున్నాం. సూపర్ సార్. స్క్రీన్ షాట్ చేస్తాను సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, ఏడిఎల్ ప్రెసెస్ సార్, థ్యాంక్ యూ. రండి సార్, వెల్కమ్ సార్. ఇంకా మనం ఏదైనా కానీ మాట్లాడుకుందాం, ఇంకా టైం ఉంది మనకి, ఇంకా 24 minutes ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మనం ఏంటంటే యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది సార్. ఏమైనా డౌట్స్ అని ఉన్నప్పుడు డౌట్స్ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఏకే ప్రసాద్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఆల్ లీడర్స్ కి, మొత్తం సిస్టమ్ లో ఉన్న లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. చాలా మంచి మంచి అప్డేట్స్ ఇస్తున్నారు, మాకు చాలా మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు. వెంకటేష్ గారు, మీరు కోట నారాయణమూర్తి అని మీ బ్రదర్ ఎవరైనా ఉన్నారా? మా డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆయన. సార్ కోట మీ ఊరే? సార్ మీ ఊరే వెస్ట్ గోదావరా? వెస్ట్ గోదావరి, అవునా సార్? పెనుగొండ. ఏమో- ఓకే అండి, ఓకే, నో ప్రాబ్లం. ఇంటి పేరు చాలా మంది ఉండొచ్చు. పెనుగొండనా సార్? ఓకే ఓకే సార్, పెనుగొండ, రైట్ అండి. ఓకే ఓకే, జస్ట్ అడిగాను. అయితే మాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఇంత చాలా బాగా చెప్తున్నారు, మొత్తం పీవీసీ మెటా గురించి కానీ, లేకపోతే దాని యొక్క రూపురేఖలు కానీ మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. మీరు ఒకరు, మాలోతు రమేష్ గారు ఒకరు కానీ, అలాగే మనకి తాటిపాముల శంకర్ గారు, ఇంకా రాజేష్ గారు అయితే ఇంక మన గురించి పాపం హిందీ మీటింగ్లకు వెళ్ళి మేడమ్స్ ఇద్దరు కూడా బాగా మనకి అన్ని అప్డేట్ చేస్తున్నారు. అందరికి మెనీ థ్యాంక్స్ అండి. ప్లస్ మీరు క్రైటీరియా 2కి వెళ్ళకపోవడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. దానిలో ఏమైనా కొంచెం మతలబ్ ఉందా? మతలబ్ ఏమైనా ఉందా? లేకపోతే మీకు వేసుకోలేని శక్తి లేదు? యూఆర్ గెటింగ్ డైలీ స్వాప్ అమౌంటే చాలా వస్తుంది మీకు, కానీ అదేదో సీక్రెట్ చెప్పండి మాకు ఏమైనా. ఏకే ప్రసాద్ సార్, నేను ఆల్రెడీ క్రికెట్ 2లోనే ఉండేవాడిని. నేను క్రికెట్ 2లోనే ఉండేవాడిని. కానీ ఏంటంటే సార్, నా డౌన్లైన్ లో పర్సన్స్ ఎక్కువ ఏంటంటే సార్, నా డౌన్లైన్ లో పర్సన్స్ చేసుకోలేకపోతున్నారు సార్. అది సార్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను హెవీగా ఫోర్స్ చేస్తున్నాను వాళ్ళని. ఆల్రెడీ వాళ్ళ చేత రీఫార్మింగ్ చేయించాను 2 times. నాది క్రిటేరియా 1లోకి వచ్చేసి చెందాను. తర్వాత నాకు ఒక సజెషన్ వచ్చింది సార్, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ చేసేదానికన్నా అదేదో నా మెయిన్ అకౌంట్ లోనే నేను పెంచుకుంటే సరిపోద్ది అన్న ఉద్దేశంతో నా మెయిన్ అకౌంట్ లోనే క్రిటేరియా 1లో ఉన్నా కానీ నాకు 400 days కి వచ్చేది 800 days కి వస్తుంది. ఓకే సార్, అందుకని చెప్పేసి నేను నా మెయిన్ అకౌంట్ కి నాది పెంచుకుంటున్నాను సార్. ఇప్పుడు ఫస్ట్ లో నాది 5,000, 2,000, 3,000 అలా ఉండేది. ఈ రోజు 12,000 చేశాను సార్. 12,000 ఏవో అయింది. వెరీ గుడ్ అండి. బాగుంది, మీ ఆలోచన కూడా బాగానే ఉంది. ఎందుకంటే మీరు మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తున్నారు. మీరు అలా ఉండిపోవటం ఏంటని అనుకున్నాను, కానీ ఓకే, డౌన్ లైన్ లో వాళ్ళు చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? అయితే ఈ సజెషన్ బాగానే ఇచ్చారు మాకు. అది మెయిన్ అకౌంట్ లో పెంచుకుంటే అవి ఆటోమేటిక్ గా పెరుగుతాయి. 400 days బదులు 800 days లో వస్తాయి, నో ప్రాబ్లం సార్. అంతే కదా? 800 days వస్తే మనకి ఎక్కువ లాంగ్ లెంత్ వస్తే ఎక్కువ వస్తూ ఉంటుంది కదా సార్. ఇప్పుడు నాకు ఎవ్రీడే 27 వస్తున్నాయి, కానీ 400 days బదులు 800 days అంటే నాకు హెవీ ఇన్కమ్ వచ్చినట్టే కదా. ఇంకా అవునండి, అవును. నేను బాధపడక్కలేదు. మళ్ళీ నేను ఎప్పుడు క్రిటేరియా 1లోకి వచ్చేస్తుంది, మళ్ళీ నా డౌన్ లైన్ లో చేయకపోతే మళ్ళీ అదేని ఫీలింగ్ ఏ ఉండదు అనమాట నాకు. ఇంకా అదే ఆ సీక్రెట్ అడిగాను మిమ్మల్ని.
ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ ఇప్పుడు గైడ్. ఈ క్రైటీరియా 2కి ప్రమాదం ఏంటంటే బయట వాళ్ళ అకౌంట్స్ ఉంటే వాళ్ళు కొంతమంది ఈర్ష్య స్వభావంతో వీడు ఎక్కడ డెవలప్ అవుతాడని పగబట్టాలని రైట్. చేసేవాళ్ళు అది కూడా కూడా కొంతమంది ఉందండి, అది ఉంటారు కూడా సార్. అది కూడా అందుకనే ఉంది సార్. ఎప్పుడు కూడా మన సెల్ఫ్ అకౌంట్లు ఉంటే వాటిని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు నేను నా సెల్ఫ్ ఓన్లీ డైరెక్ట్ 10 ఉన్నాయండి. ఈ 5 కూడా కాదండి, 10 దగ్గర 20 వేసాను. 20లో 11, 12 అకౌంట్లు ఎప్పుడు కూడా కంటిన్యూగా వాటిని రన్ చేస్తానే ఉంటా. ఓకే మీరు ఓకే, ఆల్రెడీ అవును సార్. రిటైల్ 3కి వెళ్ళొచ్చు సార్, దానిమని శంకర్ సార్, రిటైల్ 3కి వెళ్ళొచ్చు మీరు. అయితే అయితే క్రైటీరియా వెంకటేష్ గారు, వెంకటేష్ సార్, గారు, సార్, అయితే మన రాన్భోన్ శంకర్రావు గారు అక్కడ ఉన్న ఏం ప్రాబ్లం లేదు. ఆయన కిందే 2 క్రైటీరియా 3లు చాలా ఉంది ఉన్నాయి. సార్. ఓ కాదు ఆయన సార్, కింద 2 క్రైటీరియా 3 ఉన్నాయి. క్రైటీరియా 2 క్రైటీరియా 2 ఒక 10 ఉన్నాయి. అవునవును, క్రైటీరియా 2 దానికి 10 కారణం ఉన్నాయి దానికి సార్. కారణం కూడా చెప్తున్నాను చూడండి మీకు. దానికి కారణం కూడా చెప్తున్నాను చూడండి. ఆయన మన ఎవ్రీ టైం అందుబాటులో ఉంటారండి. దానిపైన శంకరరావు గాని మన రామ్ తేజ గాని ఇద్దరు, అవును సార్, అవును సార్. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కూడా ఎనీ టైం కాల్ చేయండి, ఎనీ టైం సర్వీస్ ఇస్తారు. ఇన్ 24 hours, 24/7. అర్ధరాత్రి కూడా నేను డిస్టర్బ్ చేస్తుంటానండి అప్పుడప్పుడు. రామ్ తేజన్ అయితే 1 గంట కూడా డిస్టర్బ్ చేస్తాను. ఈ పనులు మరి మాకు కాపాడుకోపోయాడు సార్. అవును అవును, మాకు గుడ్ సర్వీస్ ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ శంకరరావు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆ, థ్యాంక్ యూ. వెంకటే- సూపర్. మనకి ఏదైనా అదే సార్ మనకి కావాల్సింది. ఆ, వెంకటేష్ గారు సిస్టమ్ మాత్రం మనకి అప్డేట్స్ చాలా నీట్ గా 1/1 మనం గైడ్ చేస్తూ మనల్ని చేయి పట్టుకు తీసుకెళ్తుంది. ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఎప్పుడు ఫార్మింగ్ చేయాలి, ఎప్పుడు టోకెన్ చేయాలి, ఎప్పుడు ఫార్మింగ్ చేసుకోవాలి, అన్ని కూడా మొత్తం సీడ్ ఫండింగ్ కానీ ఇది కానీ సెపరేట్ చేసి 1/1 మనల్ని చక్కగా తీసుకెళ్తుంది. మన సోదరులందరూ కూడా దాన్ని సిస్టమ్ నమ్మి జాగ్రత్తగా దాని ద్వారా వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటున్నారు తీసుకోవట్లేదని మనం ఎవరిని క్వశ్చన్ చేయకూడదండి. వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కానీ మీరు గైడ్ చేస్తున్నారు, టోకెన్ ఫార్మ్ చేసుకుంటే 200% వస్తుంది కదా, అది మంచి గైడెన్సే. డబ్బులు తీసుకునే వాళ్ళు మనం డిస్టర్బ్ చేయొద్దు. ఏం సార్? ఓకే, కరెక్ట్ అండి, Yes, sir. కరెక్ట్. మేమైతే వెరీ హ్యాపీ అండి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ సిస్టమ్. అందరు లీడర్స్ మీరందరూ కూడా మాకు గైడ్ చేసిందంతా మేము చక్కగా చూసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. అందరికీ థ్యాంక్స్ అండి. మొత్తం లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఏకే ప్రసాద్ సార్. థ్యాంక్ యూ ఓకే ఫర్ షేరింగ్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ షేరింగ్. ఓకే సార్. శంకరరావు సార్ మాట్లాడండి. ఓకే ఓకే సార్. ఓకే వెంకటేష్ గారు వేరే వాళ్ళకి ఉన్నాయి. ఓకే సార్, ఓకే సార్. మనకి ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ ఏం చేయలేదు. రాజేష్ గారు ఇంకా ఫ్రీ అవ్వలేదా? వెల్కమ్ సార్. ఏంటి సార్? రాజేష్ గారు ఇంకా ఫ్రీ అవ్వలేదా అండి? రాజేష్ సార్ లేరు సార్. రాజేష్ సార్ కొద్దిగా ఏదైనా ఈరోజు ఫ్రైడే కదా, కొద్దిగా ఏమైనా మీటింగ్స్ అయి ఉంటే సార్కి, లేకపోతే హిందీ Okay. మీటింగ్స్ అవి కూడా ఉంటాయి కదా, దాని మూలన కూడా సార్ రాకపోవచ్చు. దాని మూలన కొద్దిగా బిజీగా ఉంటారు. అవి నాకు కూడా మెసేజ్ ఏం పెట్టలేదు. నేను మామూలుగా చూసేటప్పటికి ఇంకా లేదంతే. మెయిన్ వాళ్ళంతా ఈ తాటిపాముల శంకర్ గారు వీళ్ళంతా ఆ మీటింగ్ లో ఉన్నారు హిందీలో. ఎస్ సార్. తర్వాత మనకి ఏదైనా మీటింగ్ మౌనిక ఆల్రెడీ మేడం మీటింగ్ గారు ఉంటే వీళ్ళంతా అదే సార్, మనకి మాలత్ రమేష్ సార్ కూడా అందుకనే రెస్పాన్స్ ఇవ్వలేదు. మేబీ వీళ్ళంతా ఆయన కూడా అక్కడ ఉండొచ్చు. హిందీ మీటింగ్ లో ఉండి ఉంటారు. ఎస్ సార్. ఎందుకంటే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వచ్చారు, వీళ్ళు మాలవతి ఏదైనా రమేష్ గారు వచ్చారండి. వచ్చారు కానీ ఇందాక ఆల్రెడీ పిలిచాను సార్. సార్ ఒకవేళ ఫ్రీగా ఉంటే కనుక ఆల్రెడీ మనకి రెస్పాన్స్ అవుతారు. సార్ ఏంటి ఏంటంటే ఈరోజు రెస్పాన్స్ హనుమంత్ అవ్వలేదంటే అదే గారు కూడా ఉంటుంది. ఉన్నారు మాట్లాడకుండా. హనుమంత్ గారండి. వెల్కమ్ సార్ హనుమంత్ సార్. రోజు ముందే ఉంటారు సార్. అవునవును సార్. హనుమంత్ సార్ కూడా అదే మనకి ఏదైనా సార్ మనకి మార్నింగ్ కానీ ఇప్పుడు ఈ కోవిడ్ టీంలో కానీ రిచ్ భారత్లో కానీ ఏదైనా సరే మనకి ఈ యొక్క టర్నింగ్ పాయింట్లు సార్. ఎలా అంటే ఏదైనా సరే ఏ డౌట్ వచ్చినా కానీ ఏదైనా కానీ మనకి ఏదైనా
సిస్టమ్ లో ఏదైనా అప్డేట్ వచ్చినా ఏమైనా తెలియకపోయినా చేయకపోయినా కానీ మనకి ఇబ్బంది లేకుండా రిచ్ భారత్ లో అయినా సరే, రిచ్ భారత్ లో చెప్తా ఉంటారు, మనకి కోవిడ్ టీమ్ లో కావాలంటే కోవిడ్ టీమ్ లో చెప్తా ఉంటారు. కాబట్టి మన ఆంధ్ర తెలంగాణకి నో ప్రాబ్లం సార్. ఆంధ్ర తెలంగాణలో ఏదైనా సరే పీవీసీ మెటాలో ఏదైనా డౌట్ ఉందంటే సరే అయితే లింక్ పంపిస్తాను, నువ్వు వెళ్ళు ఆ మీటింగ్ లోకి వెళ్ళు, నీకు మొత్తం ఫుల్ క్లారిటీ వస్తుంది అంటారు ఎవరైనా ఇది సరే. శాంతమ్మ గారు ఉన్నారు మేడం, పిలవండి. ఎలా చేస్తున్నారు? క్రైటీరియా 2 అండి. మేడం బాగా చేస్తుంది. మేడం గారు మీరు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. శాంతం మేడం. ఓకే మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ అమ్మా. మీకు కూడా సార్ బాగున్నారా సార్? బాగున్నా అమ్మా. సార్ ఏముంది సిస్టమ్ చెప్తున్నాడు వెళ్తున్నా సార్. ఫార్మింగ్ డైలీ ఎంత పడుతుందమ్మా మీకు? అది క్రైటీరియా పడింది సార్. సెకండ్ పడిపోయింది. డైలీ 20 వస్తున్నాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతే ముందు 30 వచ్చాయి సార్. 35 కూడా వచ్చినాయి. వెరీ గుడ్. ఇంకా పెడదామంటే ఇక లేవు సార్. అమౌంట్ డౌన్ ఐడియల్ కి చూసుకోమ్మా. ఈ వచ్చిన వాటికి ఫార్మింగ్ చేపించుకో. ఒక్కొక్క దాంట్లో 50, 100 చేపిస్తే మళ్ళీ వస్తుంది ఆటోమేటిక్ గా. అంత లేదు సార్. 200 పైనే ఉన్నాయి ప్రతి దాంట్లో చూస్తే. అంటే రిలీజ్ అయ్యి ఉన్నాయి కావాలి. మొత్తం మీద 600 USDT అవసరం అయి ఉన్నాయి చూస్తే. ఓకే, ఓకే. ఒక 50 పెట్టుకున్నారా? కొన్ని సార్, అంత ఎక్కువేం పెట్టలేదు. పెడదామంటే ఇలా క్రైటీరియా పడిపోతూ ఉంది కదా సార్, వాటికి ఫార్మింగ్ చేసుకుంటానే ఉంటున్నాను. అదేనా మీ బిజినెస్ లో సీక్రెట్? జాగ్రత్తగా అవి పడకుండానే కాపాడుకుంటూనే ఇది చేసుకుంటూ ఉండాలని. సార్ మేడం, మేడం నాదో సజెషన్ మేడం. మీకు ఏంటంటే ఒకటేసారి అది పోయిన తర్వాత మీరు చూడకుండా మీరు ఏంటంటే ఎవ్రీ మంత్ 100 USD మీరు ఫార్మింగ్ చేస్తా ఉన్నారు అనుకో, అది ఎలా అంటే ఇంకా అది మీరు చూసుకోకలేదు అనమాట. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఎవ్రీ మంత్ $100 కంపల్సరీ. అంటే డేట్ ఫస్ట్ చేసారా, మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ ఫస్ట్ కల్లా $100 మీరు కంపల్సరీ ఆ 5 అకౌంట్స్ కి 500 కంపల్సరీ చేసుకోవాల్సింది. అలా చేసుకున్నారంటే మీకు క్రైటీరియా 2 నుంచి రాదు అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇంకా మనకి ఇది ఎర్లీ బర్డ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్స్ కూడా రావచ్చు మేబీ. ఒకవేళ అదర్స్ వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు మీ ఓన్ అకౌంట్స్ అయితే కనుక మీ అకౌంట్ నుంచి కూడా అదర్స్ చేయొచ్చు. అలా కూడా చేసుకుంటే మీకు క్రైటీరియా 2 లో నిలబడుతుంది మేడం. ఎందుకంటే ఒక 6 months మీరు కష్టపడ్డారంటే తర్వాత మళ్ళీ ఆ అకౌంట్ లో కొద్దిగా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ అకౌంట్ లో రిలీజ్ అయ్యే దాంతోనే మీరు చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు మీరు సపోర్ట్ గా ఉంటుంది. మధ్యలో ఒకసారి బయటికి తీసాను సార్, అందువల్ల పడిపోయాను. అసలు అదే మెయిన్ మిస్టేక్. అంటే ఆ 5 అకౌంట్స్ నుంచి మాత్రం టచ్ చేయకూడదు. మీ మెయిన్ అకౌంట్ లో యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం, కానీ ఆ 5 అకౌంట్స్ లో టచ్ చేయకూడదు అనమాట. ఆ 5 అకౌంట్స్ కి ఎవ్రీ మంత్ ఒకవేళ ఈ మంత్ 50 విత్డ్రా వచ్చిన ఇంకో అప్పుడు మీరు 50కి 50 యాడ్ చేసి 100కి మీరు ఫార్మింగ్ చేయాల్సిందే మీరు. అవును సార్, అలా చేయాలి. అదే ఎందుకు ఇంత అప్పుడు నేను ఆలోచి మీకు ఈజీ అవుద్ది మేడం. అప్పుడు మీకు ఏంటంటే ఈజీ అవుద్ది. అంటే మీరు ఇలాగ 200 ఒక్కొక్క అకౌంట్ కి 200, 300 పడిపోయాక మీరు చెయ్యాలంటే అది హెవీ అయిపోద్ది అనమాట. ఇలా చేసుకున్నారనుకో మీకు ఈజీ ప్రాసెస్ గా ఉంటది మీకు. సార్ ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశాను సార్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. సూపర్ మేడం, కంగ్రాచులేషన్. మేడం మీరు ఆఫర్ కి అది కాదు మేడం, మీరు ఆల్రెడీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ అయ్యారంటే మీరు ఆల్రెడీ క్రైటీరియా 2 కూడా వచ్చేసి ఉంటారు కదా. క్రైటీరియా 2 కూడా అవుతారమ్మా, ఇది కంపల్సరీ. అవ్వరు అనుకోండి సార్, అది డౌట్ గా ఉంది. మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ కి ఎలిజిబుల్ ఈ రోజు కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంత 500 తో చేశారు? ఓకే, మీ కింద 5 మెంబర్స్ కూడా చేయించారు మీరు? చేయించాను సార్. మీ కింద 5 మెంబర్స్ కూడా 500 చేశారు వాళ్ళు కూడా? వెంకటేష్ గారు, మేడం మన టీమ్ లో ఫస్ట్ మేడం చేశారా?
ఎర్లీ బర్డ్ ఆ, ఆఫర్ ఇంకా చేశారు ముందు చేశారండి. చేశారు ఉన్నారండి సార్, చాలా మంది చేశారు, ఇంకా చాలా ఎవరికి మంది ఇంకెవరు చేయలేదా సార్? చేశారు 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 ఓకే అండి, కంగ్రాట్స్ మేడం, కంగ్రాట్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. మీకు హలో ఆల్రెడీ రేపటి నుంచి మీకు క్రికెట్ 2కి ఎలిజిబుల్ అవుతారు మేడం. మేబీ 2 కూడా వచ్చేసిద్దా సార్? నేను అనుకుంటున్నా ఇది సెపరేట్ అనుకుంటున్నా. లేదు 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 ఇప్పుడు మేడం, ఈ మీకు ఐడి సపరేటే ఐడి కానీ దాని కింద వేసారండి. అవును సార్, అవునవును. ఫస్ట్ ఐడి కింద రేపు వేసారుగా ఈ ఐడి. తెలుస్తుంది సార్. రేపు ఆహా, ఈ రోజే అంటే కంప్లీట్ ఒకవేళ చేశాను కదా, రేపు అంటే ఏ టైంలో చేశారు మేడం? ఒక సార్ ఏ టైం అవుతుంది ఇప్పటికి? నేను నేను చేసి 5 o'clock సార్. 5కి అయిపోయింది కంప్లీట్. అవునా, ఒకసారి మీరు ఈవినింగ్ 5. ఏమనుకోకపోతే కనుక మీరు స్క్రీన్ షేర్ చేశారంటే అందులో క్రికెట్ 2కి ఎలిజిబుల్ అవుతే కనుక షో అవుతే కనుక షో అవుద్ది మేడం. చూపించండి ఫస్ట్ చేస్తాను ఐడి సార్. షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయండి మేడం. ఒకసారి క్రికెట్ అలాగే 2కి ఎలిజిబుల్ అవుతే కనుక షో అవుద్ది. షేర్ చేస్తాను సార్. ఓకే, చేయండి మేడం. ఓకే మేడం, అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. కంటిన్యూ. వస్తున్నాను సార్, వస్తున్నాను. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తాను. ఓకే, అవుతుంది అవుతుంది. కొద్ది సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్, నేను బయటే ఉన్నాను. ఎస్ మేడం, ఎస్ మేడం. హలో సార్. వినపడుతుందమ్మా, చెప్పండి, చూపించండి. హలో చెప్పమ్మా, చెప్పండి. హలో మేడం, మీ వాయిస్ మాకు వినిపిస్తుంది, మా వాయిస్ రావట్లేదు మీకు? వినపడుతుందమ్మా. సార్, నాది ఇట్లా ఆన్ గోయింగ్ మీటింగ్ లో షేర్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. నేనేం చేస్తున్నా అంటే ఇంతకు ముందు కూడా ఇలా చేసేటప్పుడు మళ్ళీ అవుట్ సైడ్ వెళ్ళిపోయి నేనే ఓన్ గా చేసుకుంటూ వస్తే వస్తుంది సార్. సపోర్ట్ చేయట్లా నాది ఫోన్. అయితే ఒక పని చేయండి మేడం, మీరు ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ మీరు మామూలుగా స్క్రీన్ షేర్ చేయకుండానే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ మనకి మీరు చూడండి. అలాగే సార్, చూస్తాను సార్. నేను రేపు ఉదయం అయిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అయిద్ది అంటున్నారు మీరు, చూస్తాను సార్. మేడం అయిపోయింది, ఎందుకంటే మనకి ఒక్కోసారి ఏంటంటే వెంటనే కూడా అయిపోతుంది ఒక్కోసారి, అందుకని. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన తర్వాత మేడం ఫార్మింగ్ స్టేటస్ ఉంటది కదా, ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ చేసి దాని కింద మీరు చూసారంటే అక్కడ యాక్టివ్ క్రైటీరియా 2 లోకి వచ్చిందంటే మీకు సరిపోద్ది. అలాగే సార్, అలాగే. మీకు ఆల్రెడీ ఫార్మింగ్ స్టేటస్ ఉంటుంది, ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ చేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే కనుక అది క్రైటీరియా 1 లో ఉంటే కనుక ఇంకా ఎలిజిబుల్ అవ్వాలన్నట్టు, క్రైటీరియా 2కి వచ్చేసిందంటే ఇంకా ఎలిజిబుల్ అయిపోయినట్టు అంతే. అలాగే సార్, అలాగే. ఇది క్లారిటీ అనా సార్? అంటే మనం ఫస్ట్ క్రైటీరియా పడి ఉన్నా గానీ ఎర్లీ బర్డ్ చేస్తే ఖచ్చితంగా 2 కూడా ఎలిజిబుల్ అన్నది డౌట్ నాకు. క్లారిటీగా ఇది డౌట్ క్లియర్ అవడానికి ఇప్పుడు ఒకవేళ మీరు చూసామంటే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మేడం. నేను చూస్తాను సార్. ఇది ఓపెన్ అవ్వట్లేదు, మీరు చూసారుగా. నాకు అట్లా 2 విధాలు సపోర్ట్ అవ్వట్లేదు. అవునవును మేడం, అంటే మీటింగ్ లోకి లెఫ్ట్ అయిన తర్వాత మీకు ఓకే చూసుకొని చెప్పండి అమ్మా. ఓకే మేడం, మీరు వెళ్ళి లెఫ్ట్ అయ్యి మీరు చూసి జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. అలాగే సార్, ఓకే, చూసి చెప్తాను నేను. లీవ్. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఉప్పలపాటి గోవింద్ గారు, మీ డెవలప్మెంట్స్ ఏం చెప్పండి సార్, మీరు మౌనంగా ఉన్నారు. హనుమంత్ సార్ వచ్చారు సార్. హనుమంత్ గారు వచ్చారా? సార్ శంకర్రావు సార్కి నమస్కారం, వెంకటేష్ సార్కి నమస్కారం. చాలా కష్టపడ్డా సార్, చాలా రోజులైంది సార్ మీ కవిత్వం వెనక. అంతేనండి.
అవును మీ సార్, అవును సార్. కవిత్వానికి దానిపైన శంకర్రావు సార్ చాలా రోజులైంది, చాలా రోజులైంది. అని నేను మీ కవిత్వానికి పాదాభివందనం అని ఫస్ట్ ఎప్పుడో అనౌన్స్ చేశాను నేను. మీరు ఆ రోజు రాలేదనుకుంటా బహుశా. ఈ చాలా ఎలక్షన్లకి బాగా తిరిగి సార్ ఇప్పుడే రేపు ఈ కౌంటింగ్ కూడా అయిపోతే ఫ్రీ అవుతాం సార్ అందరం. మంచిగా చూపించు కానీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక రోజు తీసుకోండి, చాలా ముద్దుగా ఉంటది. తీసుకుంటా సార్, ఓ రోజు తీసుకుంటా. తర్వాత బాబుకి రామ్ తేజ బాబుకి నా యొక్క శుభాకాంక్షలు సార్. ఆయన ముందు చాలా సూపర్ గా ఎదగాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ చిన్న వయసులో ఆశీర్వాదం ఉండాలి సార్ అందరికి. చిన్న వయసులోనే సబ్జెక్ట్ చాలా బాగుంది. యాక్చువల్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అలా అంత నాలెడ్జ్ షేర్ చేస్తాడని. సూపర్. ఇక ముందు ఇక ఎలాంటి డౌట్ అయినా ఒక సెకండ్ కూడా పట్టదు ఆయన క్లారిఫికేషన్. అవునవును. ఇక మన గ్రూప్ లోకి వచ్చినట్టయితే వెంకటేష్ సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. రాజేష్ సార్ తర్వాత వెంకటేష్ సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. వాళ్ళ కృషి అమోఘం సార్, వెంకటేష్ గారిది కానీ రాజేష్ గారిది కానీ, వాళ్ళ గురించి ఎంత చెప్పినా తప్పు సార్. టైం మెయింటెనెన్స్ మామూలు విషయం కాదు సార్ అది. అవునవును. చాలా మంది ఏదో ఇట్లా మాట వరుసకి మీటింగ్ నడుపుతా అంటారు కానీ అసలు నడిపితే తెలుస్తుంది. మీటింగ్ టయానికి అటెండ్ అయితేనే గొప్ప. సార్ మీరు అన్నారు కాబట్టి నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను అంతకు ముందు సార్ నేను మీటింగ్ లో పెద్ద మాట్లాడేవాను కదా, ఆల్రెడీ దానిపైన శంకర్రావు సార్కి వీళ్ళందరికీ తెలుసు, ఆల్రెడీ కంటిన్యూ అయ్యే వాళ్ళకి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి కొత్త లింక్ వచ్చిందో అప్పటి నుంచి కొద్దిగా మాట్లాడడం నేను కంటిన్యూ అయ్యాను. కానీ అంతకుముందు నేను మాట్లాడాలంటే మీటింగ్ లో భయపడేవాడిని సార్. నేను చాలా భయం వేస్తుంది. అంటే మీటింగ్ లో ఎలా మాట్లాడాలి ఏంటో తెలిసేది కాదు. తర్వాత ఏంటంటే సరే సార్ మన కాటమోహన్ శంకర్ సార్ మన రాజ్ సార్ వీళ్ళందరూ ఏమన్నారంటే, సార్ మీరు బయట పర్సన్స్ తో మాట్లాడలేదు సార్, మన ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడుతున్నట్టు మాట్లాడండి అన్నారు. అప్పటి నుంచి కూడా నిజంగా నాకు ఇంకా అప్పటి నుంచి మాట్లాడడం అది నేర్చుకున్నా పర్లేదు సార్. నిజంగా ఎప్పుడైతే మీటింగ్ లో కంటిన్యూ అవుతున్నానో అప్పటి నుంచి కూడా నిజంగా టైం అనేది ఉండట్లేదు సార్. నిజంగా అసలు నిజంగా టైం అనేది ఉండట్లేదు. నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు సార్. అలా కాల్ చేసి ఎవరెవరో కాల్ చేసి మాట్లాడడం చేయడం అలాగా చాలా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా వాళ్ళు ఏదైనా సరే సార్ మాకు ఈ డౌట్ ఉంది అది ఇదని క్లియర్ చేసుకుంటున్నారు. నాకు టైం ఉన్నదల్లా సరే నేను ఒకవేళ బిజీగా ఉన్నా కానీ సార్ టైం చేయండి నేను అప్పుడు ఫ్రీ ఉంటానని చెప్పేసి వాళ్ళకి సజెషన్ ఇస్తున్నాను. వాళ్ళు ఫోన్ చేసి క్లియర్ చేసుకుంటున్నారు. అది చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఎందుకంటే మనకు తెలిసింది మనం నలుగురికి చెప్పుకోవడం తప్పులేదు కదా సార్. అలాగా చాలా హ్యాపీగా లేదు సార్. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఏదైనా కానీ మనకు తెలియనప్పుడు మనం ఎవరినైనా అడగాలన్నా కానీ వాళ్ళు బిజీ అయిపోయి మనం పట్టించుకునే వాళ్ళు కాదు సార్. ఆ ఎక్స్పీరియన్స్ నాకు అయింది ఆల్రెడీ. మా అప్లైనరే మాకు పట్టించుకోవడం మానేసి మమ్మల్ని వదిలేశారు. కానీ ఆ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదన్న సిచ్యువేషన్ తోనే ఏదైనా సరే ఎవరైనా సరే మనకి ఫోన్ చేశారంటే వాళ్ళకి మనకు తెలిసింది క్లియర్ చేస్తాం సార్. ఒకవేళ మనకు తెలియకపోయినా కానీ మన మెంబర్స్ కి ఎవరికొకరు కాల్ చేసి వాళ్ళ దగ్గర తెలుసుకుని మరి మళ్ళీ వాళ్ళకి క్లియర్ చేస్తాం సార్. అది అంటే మనం పడిన బాధ ఇంకొకరు పడకూడదన్న ఉద్దేశంతో ఇంకా నేను ఇంకా అలా చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. సర్వీస్ మోడ్యూల్ చాలా గొప్ప సార్. అది ఎవరి చేత కాదు, అది కొంతమందికే సాధ్యపడిద్ది అది. ఇక దానిపైన శంకర్రావు సార్ అంటే ఆల్రెడీ లీడర్షిప్ చేసి లాస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చినట్టున్నారు సార్. ఒకసారి మీ ఫోటో చూసా సార్. మీ ఫోటోలో ఇప్పుడు మీరు 60 years ఇది ఆ ఏజ్ అంటుంటారు కానీ అంత కనపడలేదు సార్. ఎందుకంటే ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ అదే సార్ మన సీక్రెట్. ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. ఆ సింటమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యంగా చాలా మృదువుగా కనిపిస్తారట మంచిగా. సార్ ఈ టెన్షన్ అనేది దగ్గరకు రానివ్వనండి నేను. రాకూడదు అసలు. అనవసరం విషయాల్లో ఇది చేయను నేను. ఫోటో చూసా సార్. ఎందుకు శంకర్రావు ఫోటో పెట్టారు. శంకర్రావు సార్ అంటే అరే ఇది 60 years అబోవ్ అంటాడు. ఈ సూతి కదా అట్లా లేదు. ఆ రోజు చాలా రోజుల క్రితమే అనుకున్నాను నేను. సార్
ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది సార్. ఎప్పుడు కలుసుకునే రోజులు వస్తాయి, సరదాగా కలుసుకోవచ్చు. సార్ ఈ మీటింగ్ లో ఈ శ్రీశైలం యాదవ్ గారు అని నల్గొండ అండి సార్, క్వాడ్జీ మిత్రులు, మంచి లీడరు. అసలు ఎప్పుడు వింటానే ఉంటారు తప్పితే మీటింగ్ లోకి రారు సార్. మీరు ఉంటే అడ్మిట్ చేసుకోండి సార్. సరే సరే, ఓకే. హ్యాండ్ రైట్ చేయండి సార్. శ్రీశైలం సార్, వెల్కమ్. శ్రీశైలం గారు మీ గొంతుని కూడా ఎప్పుడో విజయవాడలో విన్నాను మీతో. సార్ లేనట్టున్నారు సార్. ఉన్నారు, వచ్చారు. ఓకే, హ్యాండ్ రైట్ చేశారు. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. శ్రీశైలం సార్, వెల్కమ్. నమస్తే సార్. సార్ నమస్కారం సార్. చాలా రోజులకి మీ గొంతుని. చాలా రోజులు సార్. బాగున్నారు సార్? హ్యాపీ సార్, హ్యాపీ. ఎలా చేస్తున్నారు వర్క్? చేస్తున్నాం సార్, అన్ని రీడింగ్ కొట్టుకుంటాం. మొన్న రీసెంట్ గా భువనగిరి కూడా పోయి విజయభాస్కర్ సార్ కలిసి వచ్చినాం. అంటే కాయిన్ రేట్ కూడా తక్కువ ఉంది సార్. కొన్ని కాయిన్లు కూడా హోల్డ్ చేసి పెట్టినాం, ఒక 10,000 కాయిన్ దాకా. వెరీ గుడ్, మాట్లాడండి. కంగ్రాచులేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. 5 ఉన్నాయి కదా సార్ కార్జీలు. టోటల్ గా మా టీమ్ లో ఒక 25 కార్జీలు అయినాయి నల్గొండ నుంచి. పర్సనల్ ఒక 5 ఉన్నాయి. ఓకే సార్. ఫార్మింగ్ ఎంత జరిగిందండి మీది? ఫార్మింగ్ ఒక 5,000 దాకా అయింది సార్. మొత్తం టోటల్ 5 ఐడీలు కలిపి 5,000. క్రైటీరియా 2 అయ్యారా? కాలే సార్, క్రైటీరియా 1 ఉంది. చేయండి బాగా. మంచి అప్డేట్స్ రాబోతున్నాయి సార్. ఇంకా అవును, చాలా బాగుంటుందండి ముందు ఇంకా. ఓకే సార్. ఉదయం సాయంత్రం రెగ్యులర్ వింటున్నా సార్. వింటున్నారు, అందుకనే మీకు ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నా మిమ్మల్ని పిలుస్తామని. ఇట్లాగే బిజీలో ఉండి రాజేష్ గారు కుదరట్లేదు, అందుకని ఇప్పుడు చూశాను మీ పేరు. చూసారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రండి మీరు కూడా షేర్ చేసుకోండి మీటింగ్ అప్పుడప్పుడు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఏం లేదు, అందరం ఒకళ్ళకొకళ్ళు మన డెవలప్మెంట్స్ అంతా ఇక్కడే మన బంధువులు, మనం అంతా కూడా దీనిలో. అవును, అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకళ్ళ కష్టం ఒకళ్ళు మనం షేర్ చేసుకుంటాం అంటే చాలా ఈజీ అయిద్దండి పని కూడా మనకి చేసుకుంటాం. కొంచెం చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా మనం కాస్త డెవలప్ చేసుకుంటూ పోవచ్చు మన అందరినీ. మనం బాగుంటాం కదా సార్, మన కింద వాళ్ళని కూడా మనం డెవలప్ చేసుకుని వెళ్తేనే ఈ మీటింగ్ ద్వారా అందరూ హ్యాపీగా ఉంటాం. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వెంకటేష్ గారు, ఎవరికైనా ఛాన్స్ ఇవ్వండి సార్, టైం అయిపోయింది కదా సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెంకటేష్ ఖమ్మం సార్, వెల్కమ్. సార్ మామూలు ఇవాళ పీవీసీ మెడ కొన్నా సార్. ఇవాళ 5 పీవీసీ మెడ కొన్నా ఇవాళ. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. రేపు కూడా సార్, రేపు కూడా ఒక 5,000 కొనే అవకాశం ఉందంట. ఇలా మీటింగ్ వచ్చారు మార్నింగ్ 16 మంది. ఇలా వెరీ సూపర్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అదే సార్, వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటారంట. అందుకోసమే మన సిస్టమ్ బయట వాళ్ళు న్యూ లాగిన్ అయ్యారు, కొత్త వాళ్ళంతా. ఓకే సూపర్ సార్, చేసుకోవచ్చు అని చెప్పిన. ఎన్నైనా వాళ్ళు చేసుకోండి త్వరగా సార్. 1 పర్సన్ 5,000 తీసుకున్నారా లేకపోతే మెంబర్స్ అందరూ డిఫరెంట్? కాదు సార్, 16 మంది కలిపి టోటల్ గా 5,000 తీసుకుర్రు మనిషికి. కొన్ని 300, 400 తీసుకుర్రు. నా తరపున ఒక చిన్న సజెషన్ సార్. చెప్పండి సార్. ఏమంటే సార్, ఇప్పుడు ఒకవేళ మీకు స్వాప్ చేస్తుంటే కనుక మీరు ఓన్లీ 100 పీవీసీ మెట్ అయినా స్వాప్ చేయండి సార్, ఓకేనా? 100 పీవీసీ మెట ఎన్నిసార్లైనా స్వాప్ చేసుకోండి, మీకు బెనిఫిట్ ప్రాఫిట్ బాగుంటది. ఇంకోటి, మీరు ఒకవేళ 500 పీవీసీ మెట గానీ అలాగా స్వాప్ చేశారంటే మీకు చాలా లాస్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒకవేళ 100 పీవీసీ మెట మీరు స్వాప్ చేశారనుకో 21 రూపీస్ పడింది అనుకో సార్. 500 స్వాప్ చేశారంటే 25 రూపీస్ పడుతుంది సార్. అవునవును. అందుకని నా సజెషన్ ఏంటంటే మీకు కొని పెడతాం సార్, ఓన్లీ హోల్డ్ చేసి పెడతాం అంతే. ఇంకా అంటే అవును సార్, అది హోల్డ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి మీరు ఆల్రెడీ యూఎస్డిటీలు మీ దగ్గర పెట్టుకుని మీరు ఏం చేస్తారంటే మనకు కొద్దిగా 0.2, 0.19, 0.18 అలా అయినప్పుడు మీరు 100 గాడికి బై చేసి పెట్టుకుంటా ఉన్నారనుకో, మీకు పీవీసీ మెట కూడా ఎక్కువ వస్తా ఉంటే మీకు ఎక్కువ కూడా బాగుంటుంది సార్. అది అలాగే సార్. అదే మాక్సిమం అక్కడ సార్ 25 పెట్టుకుంటే మంచిగా ఉంది. మనకి గ్యాస్ కూడా తక్కువ పడుతుంది. అవును సార్, 25 పీవీసీ మెట అంటున్నారు మీరు? అదే సార్, పర్సెంట్ ఉంది కదా 25, 50, 75 కదా. 25 పెట్టుకుంటే తక్కువ మంచిగా ఉంది, సమానంగా వస్తుంది, ఈక్వల్ వస్తుంది.
పర్సంటేజ్ 0.01% ఉంటుంది సార్, 0.05% ఉంటుంది, 1% ఉంటుంది. అవునవునవును. సిల్పేజ్ కదా మీరు చెప్పేది, సిల్పేజ్ కదా. అంటే కదా సార్ అక్కడ ఉండదు కదా సార్, మ్యాక్స్ 25, 55, 75, అదే 25. సార్ మీరు అదే నేను అనేది. మీరు అక్కడ రాంగ్ స్టెప్ అక్కడే వేసేది. ఎలా అంటే సార్ నేను అనేది, అలా ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర $1,000 ఉన్నాయి సార్, మీరు 25% కొట్టారంటే ఎన్ని వస్తాయి సార్ పీవీసీ మెటల్? అది హెవీగా ప్రైజ్ హెవీ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పేసి మీకు ఏమంటున్నానంటే, మీకు పైన యూఎస్పీ పెడతారు కదా, కింద పీవీసీ మెట ఉంటాయి కదా, పీవీసీ మెట ప్లేస్ లో 100 అని పీవీసీ మెట టైప్ చేయండి. పైన అప్పుడు కరెక్ట్ గా మీకు ఏం చేస్తుంది అంటే, అప్పుడు మీ యూఎస్డి కరెక్ట్ గా వాల్యుయేషన్ ప్రకారం మీకు చాలా, ఇప్పుడు మీరు అలా బై చేసిన దానికి బై చేసిన దానికి చూడండి, మీకు చాలా పీవీసీ మెట డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఒకవేళ మీరు 1000 పీవీసీ మెటతో మీరు 25% అలా పెట్టి మీరు బై చేశారనుకో, సపోజ్ ఒకవేళ 1000 కి ఎంత 4000 కానీ 3000 కానీ వచ్చిందనుకో, ఇలా చేశారనుకో మీకు 1000 పీవీసీ మెట దాకా మీకు డిఫరెంట్ వస్తుంది అనమాట. అవునవునవును సార్ అది మీరు చేసుకోండి అంతే. అది నేను అనేది పర్సెంటేజ్ మీరు ఒకవేళ $100 కి 50% పెట్టారనుకో లాస్ అవుతారు. మనం టైప్ చేసుకుంటే సరిపోదు, మంచిగా ఉంది, ఈక్వల్ వస్తుంది. అవును. రేపు సార్, రేపు కూడా ఉంటుందా? పీవీసీ మెటా ప్లేస్ లో 100 టైప్ చేసుకొని మీరు స్వాప్ చేసుకుంటా ఉండండి. మీకు ఏంటంటే పిఎన్బి ఛార్జ్ కూడా తక్కువే కాబట్టి పెద్ద ఏం పడ్డదు సార్, చాలా తక్కువ పడుతుంది. అవునవునవును. అదే సార్ డైలీ బాగా సార్, ఒక 5000 ఉంది సార్ డైలీ, 10-5 ఉంటారు డైలీ మా వాళ్ళు. అదే సార్ రేపు మార్నింగ్ రేట్ తగ్గితే కొంతమంది చూస్తారు. అదే సార్ అదే తెలియదు ఏంటంటే, తగ్గితే మళ్ళీ అప్పటికప్పుడు యూఎస్డి తెప్పించుకుందా చేద్దాం అన్నట్టు కాకుండా ముందుగానే యూఎస్డి హోల్డ్ చేసి పెట్టుకోమనండి. ఉన్నాయి సార్, యూఎస్డి రెడీగా ఉన్నాయి, 1000 రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అది తగ్గిన వెంటనే మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లోనే మళ్ళీ పెరుగుతుంది. దాని గురించి ముందుగానే హోల్డ్ చేసి పెట్టుకుంటాం, అంటే తగ్గినప్పుడు మనకి ఛాన్స్ దొరుకుతుంది. ఓకే థ్యాంక్స్ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. సూపర్ సార్, సూపర్, నిజంగా సూపర్ సార్. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మన టీం మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాగా షేర్ చేసుకున్నారు, అందరూ బాగా మాట్లాడారు కూడా. సూపర్ సార్, నిజంగా దానిపై శంకర్రావు సార్ ఎక్సలెంట్. ఈ రోజు అందరూ కూడా బాగా మాట్లాడారు. మరి మేడం రాలేదు సార్ ఇంకా? ఏం మరి కనపడతలేదండి మేడం. అదే మేబీ ఒకవేళ కనుక్కోండి, తర్వాత మీరు ఆల్రెడీ నాకు తెలిసి అయిపోయింటారు మేడం. ఎందుకంటే రేపు మార్నింగ్ తెలుస్తుంది మేడం ఏంటంటే పెరిగి వస్తేనే అయినట్టు అని అనుకుంటున్నారు. అలా చెక్ చేసుకుంటే కూడా మేడం తెలిసిపోద్ది ఆల్రెడీ. రేపు వస్తారులేండి, రేపు తెలుస్తుంది. ఓకే సార్. ఓకే సార్. మరి ఇంకేంటి, మరి ఇంకా ఎవరైనా మనం మెంబర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేస్తారు, లేదంటే కనుక ఇంకా ఆల్రెడీ టైం అయింది కాబట్టి మరి కంక్లూడ్ చేసుకుందాం అంటే కంక్లూడ్ చేసుకుందాం సార్. కంక్లూడ్ చేసుకోండి సార్. ఓకే సార్, ఆల్రెడీ మనకి రాజేష్ సార్ వాళ్ళు ఇంకెవరు లేరు కాబట్టి కంక్లూడ్ చేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వచ్చినందుకు, అందరూ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, జై పీవీసీ మెటా, పీవీసీ మెటా నెవర్ ఎండ్. జై పీవీసీ మెటా. జై పీవీసీ మెటా.